నచ్చిందేదైనా కావాలనుకుంటే ఖర్చే పెట్టాలి షాణా షాణా. ఇప్పుడు వీడియోలో నేను చాలా స్మూత్గా మాట్లాడదలుచుకున్నా, ఎందుకంటే మాట్లాడొచ్చు, గట్టిగా కూడా మాట్లాడొచ్చు, పాయింట్లు ఉన్నాయి, చాలా థింగ్స్ ఉన్నాయి. బట్ వద్దు, ప్రజెంట్ మనం చాలా నాలెడ్జబుల్గా వెళ్దాం, మెచ్యూర్గా వెళ్దాం, నేర్చుకుందాం థింగ్స్ని. నేను ఇప్పుడు రాగా మాట్లాడాలంటే ఒక అమ్మాయి, సో ఇవిడ రాగా మాట్లాడుతుంది, విన్న తర్వాత నువ్వు షాక్ అవ్వడానికి ఏమి ఉండదు అక్కడ, బట్ జనాలు షాక్ అవుతారు. ఒక అబ్బాయిని ఇష్టపడి సో ఒక అబ్బాయిని లవ్ చేస్తే ఒక అమ్మాయి తనని తాను ఇచ్చుకుంటుంది ఆ అబ్బాయికి, మనసుతో పాటు ఎవ్రీథింగ్. ఏమో సార్, నాకు తెలియదు సార్. చీట్ చేస్తాడో వదిలేస్తాడో, ఇంట్లో అవ్వలేదు ఏదో ఒక ఏదో చెప్పి వదిలేస్తాడో, లేదా ఇద్దరికి సెట్ అవ్వక విడిపోయారు. సో అబ్బాయి అంట వదిలేస్తాడంట, అండ్ అందరూ వదిలేస్తారు అని అనుకోవడం నీ మూర్ఖత్వం. అదే అమ్మాయి ఒక అబ్బాయికి ఇష్టపడిన అబ్బాయికి ఇవ్వకుండా ఒక ఛాన్స్ కో లేదా మనీకో సేమ్ తను ఇచ్చుకుంది. ఆ విషయానికి ప్రేమ లేదు, కానీ పేమెంట్ ఇస్తే ప్రేమ వస్తుందా? ఆ 100 రూపాయల కోసం వేయించుకున్నాడు. అర్థమైందా? ఒక అబ్బాయిని ఒక అమ్మాయి ప్రేమించి మన దగ్గర క్యారెక్టర్ చూసి మన దాంట్లో అన్నీ చూసి తనని తాను ప్రేమతో లొంగిపోయి ఇచ్చుకోవడం కన్నా మన దాంట్లో ఒక ప్రాఫిట్ని ఎక్స్పెక్ట్ చేసి మన దాంట్లో ఏదో ఒకటి ఛాన్స్, ఏదో ఒక థింగ్ని తీసుకొని ఇచ్చేస్తే దీనిలో ప్రాఫిట్ ఉంటుందంట. దీన్ని ఏమంటారో మీకు తెలుసు. ఇది వ్యాపారం. ఇష్టపడి ఒక అబ్బాయితో ఉండాలనుకుంటుందా, లేదా ఇష్టపడినా సరే వాడు ఎలాగో ముంచేస్తాడు, రేపటి రోజు నేను ఎలాగో నా షిప్ మునిగిపోతుంది, సరిగ్గా నేను బెనిఫిట్ సైడ్ చూసుకుంటా, ఐదర్ ఫర్ మనీ ఆర్ ఎల్స్ ఏదో తన బెనిఫిషియల్. అంటే నీకు ఏటీఎం కార్డు ఉంటేనే ప్రేమించు అని అంటుందరా, లేకపోతే మింగే తన బెనిఫిషియల్ సైడ్ తను చూసుకుందాం అనుకోండి, షీఈస్ ఇన్ ప్రాఫిట్. సో తను చూస్ చేసుకోవడానికి తప్పలేదు. ఐ వాంట్ బి జడ్జ్, ఇట్స్ కంప్లీట్లీ ఇండివిజువల్లీ యువర్ చాయిస్. నీ లైఫ్ నీ ఇష్టం, నువ్వు డిసైడ్ చేసుకో, నువ్వు సెలెక్ట్ చేసుకో, నీకేం కావాలి. ఇది ఎలా ఉంది తెలుసా? బిజినెస్ రా ఇది. ఇప్పుడు అట్లా అనొద్దు, కానీ నువ్వు ప్రాస్టిట్యూట్ ఏరియాకి పోతావు, పోయినప్పుడు ఆవిడ డబ్బు తీసుకొని నీకు సెక్స్ ఇస్తుంది కదా, దీనికి దానికి పెద్ద తేడా ఏముందో నాకు కనమాట అట్లా. అండ్ అది నేను తప్పనట్లా, దీన్ని దాంతో పోల్చట్లా, బట్ అది బిజినెస్సే, ఇది కూడా బిజినెస్ లాగానే ఉంది అంటున్నా. మళ్ళీ నన్ను అనొద్దు, మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇవిడ మాట్లాడిన దానివల్ల చాలామంది అమ్మాయిలు చెడిపోతారు, ఫ్యాక్ట్ అది. కొంతమంది అమ్మాయిలు ఇవిడ చెప్పింది నిజం అనుకుని తను ఎలాగో మోసపోతా అన్న మైండ్ సెట్తోనే ఉంటుంది, రివర్స్ వాడిని మోసం చేస్తుంది వాడు ఒకవేళ సీరియస్ అయితే. అట్లా ఉంటుంది సినారియో. పెళ్ళైన ఏడాదికి మా ఆయన లక్షాధికారి అయ్యాడు, మరి పెళ్లికి ముందు ఈవిడ చెప్పింది కూడా ఒక విధంగా మెజారిటీ అమ్మాయిలు ఇట్లనే ఉంటారా. ఈవిడ సైడ్ కూడా ఆలోచిస్తే మెజారిటీ అమ్మాయిలు ప్రాఫిట్ చూసే ప్రేమిస్తారు, ప్రాఫిట్ చూసే ఉంటారు. ప్రాఫిట్ చూడకుండా నీ దగ్గర ఉన్నారు, నీ దగ్గర ఉంటున్నారు అని నువ్వు అనుకుంటే నీకన్నా పెద్ద ఎర్రిపుగాడు ఎవడు ఉండడు. అండ్ అనే పిల్ల కూడా ఇండైరెక్ట్గా చెప్తుంది, ఎప్పుడైనా సరే నువ్వు 5 రకాల కేటగిరీస్ అమ్మాయిలతో చాలా జాగ్రత్తగా ఉండు. ఫస్ట్ టాటో, పై మీద టాటోలు ఉన్నాయనుకో, అమ్మాయితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చేస్తుంది అనుకో, తనతో ఇంకా చాలా జాగ్రత్తగా ఉండు. నచ్చిన డ్రెస్సులు వేసుకుంటా అని చెప్పి నీతో ఆర్గ్యుమెంట్ కానీ కన్జ్యూమరిజం ఎక్కువ చూపించిందంటో తనతో ఇంకా చాలా జాగ్రత్తగా ఉండు. అండ్ ఫెమినిన్ నేచర్, నువ్వెందుకు వంట చేయకూడదు, నువ్వెందుకు అలా ఉండకూడదు, అమ్మాయిలే ఇలా ఎందుకు ఉండాలి అని ఫెమినిన్ నేచర్ చూపించిందనుకో, ఖచ్చితంగా ఆవిడతో కూడా దూరంగా ఉండు. అండ్ పార్టీలు, పబ్బులు, ఎక్కువ షాపింగ్ చేసే మైండ్ సెట్ ఉన్న అమ్మాయిలతో చాలా జాగ్రత్తగా ఉండు, దూరంగా ఉండు. ఈ అన్ని రకాల కేటగిరీస్ ఉన్న అమ్మాయిల్ని మ్యారేజ్కి అయితే అవాయిడ్ చేసి, అందంగా ఉంది కదా అని చెప్పి వెళ్ళావనుకో పెద్ద రాడ్డు పడుతుంది. నేను ఇప్పుడు రాగా మాట్లాడాలంటే అండ్ దాన్ని రాగా మాట్లాడడం అనరా అండి, బిజినెస్ పర్స్పెక్టివ్లో నీకెంత నాకెంత అన్నట్టు మాట్లాడడం అంటారు. పెళ్ళైన ఏడాదికి మా ఆయన లక్షాధికారి అయ్యాడు, మరి పెళ్లికి ముందు డ్రెస్సింగ్ సెన్స్ అనేది ఇంపార్టెంట్ ఒక గర్ల్ కి. మన సొసైటీలో ఏంటంటే స్కిన్ రివీలింగ్ ఉంటే, స్కిన్ షోయింగ్ ఉంటే తను బ్యాడ్, యూజ్ చేయని వర్డ్ యూజ్ చేసేస్తారు. ఇప్పుడు నువ్వు ఏమన్నావు అంటే బెనిఫిట్ సైడ్ చూసుకుంటుంది అన్నావు కదా. ఒక బెనిఫిట్ ఏంది, మనీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు అన్నావు నువ్వు. నీకు బెనిఫిట్ ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఎదుటోడు లాస్ అవుతూనే నీకు బెనిఫిట్, ఎదుటోని దగ్గర నుంచి ఒక అసెట్ కానీ డబ్బు కానీ నీ చేతిలో పడితేనే నీకు బెనిఫిట్ కదా. సో వాడు నీకు బెనిఫిట్ ఎందుకు ఇస్తుండు అది నువ్వు ఆలోచించినావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఎందుకు ఇస్తుండు? నువ్వు ఏదైతే స్కిన్ చూపిస్తున్నావో దానికే ఇస్తుండు, అంతే కదా. అండ్ అది వాడిష్టం అది. సో పాయింట్ ఈస్ టు సింపుల్, నీకు వాల్యూ ఉన్నప్పుడు, నీ స్కిన్కి వాల్యూ ఉన్నప్పుడు, అటెన్షన్ ఉన్నప్పుడు దొరకనోడు కుళ్ళుతో ఏమన్నా అంటాడు. నాకు తెలుసు, నేను ఈ డ్రెస్ వేసుకున్నాను, నాకు తెలుసు, నువ్వు చెప్పిన ద్వారా నేను గుడ్డిదాన్ని కాదు, నాకు ఎంత షార్ట్ ఉందో తెలియకపోవడానికి. ఐ నో వాట్ ఐమ్ వేరింగ్, నేను సెన్సెస్లోనే ఉన్నా. సో అది మ్యాటర్. అన్నీ తెలిసే చేస్తారు, అన్నీ అనుకునే చేస్తారు.
అని చెప్తుంది. ఈవిడ జెన్యున్గా ఓపెన్ అవుతుంది సగం సగం, బట్ వేరే వాళ్ళు ఓపెన్ అవ్వరు. అంతే డిఫరెన్స్. కాకపోతే అన్నీ తెలిసి వీళ్ళకి అన్నీ తెలిసే చేస్తారు వీళ్ళు. పెద్ద మార్కెట్ ఇది. పర్ యానం నాకు 50 lakhs వస్తుంది. నా కోసం ఏమిస్తావు? మా తాత నా కోసం ఉంచిన 20 ఎకరాల పొలం మీకే ఇచ్చేస్తా. ఇంకేమైనా? 20 ఎకరాల పొలం కూడా వద్దంట ఆడికి. మా నాన్న నా కోసం కోకాపేటలో అపార్ట్మెంట్ తీసుకున్నారు, అది మీకే ఇచ్చేస్తా. అపార్ట్మెంటా? ఇంకేమైనా? కోకాపేట్ #1 కమర్షియల్ ఏరియా, అది కూడా వద్దంట. మా అమ్మ నా కోసం 100 తులాలు బంగారం దాచిచ్చింది, అది కూడా మీకే ఇచ్చేస్తా. బంగారం కూడా వద్దు ఆడికి, బట్ ఆడికి ఏం కావాలి చూడు. 25 years నుంచి దాచించిన నా వర్జినిటీ మీకే ఇచ్చేస్తా. అది కూడా కావాల్సింది. సో దాని అర్థం ఇవన్నిటికంటే అమ్మాయి వర్జినిటీ విలువైంది అని చెప్పాలనుకుంటుందా, లేకపోతే ఇవన్నీ ఆల్రెడీ ఉన్నోడికి వర్జినిటీ ఇంపార్టెంట్ అని చెప్పాలనుకుంటుందా, లేదంటే వర్జినిటీ అసలు అమ్మాయిలు లేరు అని చెప్పి నార్మలైజ్ చేద్దాం అనుకుంటుందా? లైట్ తీసుకో, నా మాట విను, ఏం అవదులే ఊరుకో, వద్దు సీను. అంటే ప్రజెంట్ అమ్మాయిలు ఎట్లయిపోయినారు అంటే క్లబ్బింగ్ కల్చరు, డ్రెస్ల కోసం వాదించడము, టాటోలు, సంథింగ్ ఫ్రెండ్షిప్, బెస్టీలని ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నారు. సో దీంట్లో ఇదంతా ఒకటి నన్ను ఎవలాగో యాక్సెప్ట్ చేస్తాడు, ఎవడో కెర్రిపోగాడు ఉంటాడు, నన్ను యాక్సెప్ట్ చేసుకుని నన్ను పెళ్లి చేసుకుంటాడు అన్న థింగ్ ఆవిడకి అక్కడ ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇవన్నీ చేసి మరీ వాళ్ళతో యాక్సెప్ట్ చేసుకుని మరీ పెళ్లి చేసుకుంటుంది. నేనేమంటా అంటే యాక్సెప్ట్ చేయకు, పాస్ట్ ఖచ్చితంగా మ్యాటర్ అవుతుంది. ఆ ఎర్రిపుకు మాత్రం నువ్వు కావద్దు, అలాంటి ఎర్రిపు. సో ఒకరి రిటైర్మెంట్ ప్లాన్ని నీ కెరీర్గా యాక్సెప్ట్ చేసుకొని సెటిల్మెంట్ అయితే చేసుకోకు, మళ్ళీ చాలా భరించాల్సి వస్తుంది. అది మళ్ళీ ఇప్పుడు ఇట్లాంటి మైండ్ సెట్ ఉన్న అమ్మాయిలకి వచ్చి ఫెమినిస్టులు సపోర్ట్ చేస్తారు. ఓ అమ్మాయి ఇండిపెండెంట్, షీ ఈజ్ ఎన్ ఇండిపెండెంట్ ఉమెన్, బ్రేవ్, బయటకు వచ్చి మాట్లాడుతుంది అని అంటారు. నేనేమంటా అంటే ఇప్పుడు వాడి దగ్గర బెనిఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఈవిడెందుకు బెనిఫిట్ ఇవ్వదు? ఈవిడే వెళ్ళి అరే నేనే బెనిఫిట్ ఇస్తా, నాకేం తక్కువ, దాంట్లో కూడా ఈక్వాలిటీ కావాలి అని అనుమని చూస్తా అనదు. అండ్ ఆల్సో ప్లీజ్ చూస్ యువర్ రోల్ మోడల్స్ వైజ్లీ. ఈ ఆండ్రూ టేట్ లాంటి వాళ్ళని కాకుండా ఇట్లాంటి ఫెమినిస్టులు వచ్చి ఆండ్రూ టేట్ని మాత్రం ఇన్స్పిరేషన్గా తీసుకోకుండా అంటారు. పాయింట్ ఏంటంటే మన దగ్గర ఆండ్రూ టేట్ని ఇన్స్పిరేషన్ తీసుకునేంత సీన్ ఇక్కడ ఎవ్వడికి లేదు. అంతా చెప్రిగాళ్ళు ఉన్నారు సౌత్లో. ఆండ్రూ టేట్ అంటే ఎవ్వడో కూడా ఇళ్ళకి తెలియదు. తెలిసిన పడితే ఇలా ఉండేది కాదు తెలుగు రాష్ట్రాలు, ఇంత ఫ్యానిజం ఉండేది కాదు, ఇంత ఒక రాజకీయ నాయకుడి కోసం జెండాలు పట్టుకొని బయటకు వచ్చేవాళ్ళే కాదు. గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఈ అమ్మాయిలు ఎట్లా బెనిఫిట్ నేను చూసుకుంటా, ఒకవేళ నేను మోసపోయినా నాకు బెనిఫిట్ ఉంటుంది చేతిలో అని అంటుంది కదా. ఆండ్రూ టేట్ అదే చెప్తాడు, నీ బ్యాంక్ బ్యాలెన్సే చూస్తారు. బిఫోర్ సేయింగ్ యువర్ ఉమెన్ నాట్ ఎ గోల్డ్ డిగ్గర్, గో టు డైవర్స్ కోర్ట్. నువ్వు అక్కడ ఒకటి నేర్చుకుంటావు. ఎవ్రీ సింగిల్ ఉమెన్ 99% ఇన్ ది వరల్డ్ వాంట్స్ యువర్ మనీ అని అంటాడు వాడు. ఆండ్రూ టేట్నే ఇన్స్పిరేషన్గా తీసుకోండి, బ్రేవ్ ఉండండి అబ్బాయిలు, మీరు కూడా జెన్యూన్ ఉండండి. వర్క్ వర్క్ వర్క్, మనీ మనీ మనీ, అమ్మా నాన్న, దట్స్ ఇట్. ఇంకా నెక్స్ట్ థింగ్ మీద హోప్ అస్సలు పెట్టుకోకండి. ప్రజెంట్ డేస్లో మంచిగా లేవు, వద్దర్రా, వద్దు గుర్తుపెట్టుకో. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి రోషన్ ఎక్కించి ఎడ్యుకేట్ చేయండి. బాయ్.